అందరికీ నమస్కారం. చాలామంది మా అసోసియేట్స్ గానీ, యూట్యూబ్‌లో నేను చేసిన వీడియోస్‌లో గానీ, కొంతమంది కామెంట్స్ రూపంలో కస్టమర్స్‌కి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రీజన్స్ చెప్తున్నారు సార్. దాన్ని మనం ఎలా చెప్తే కస్టమర్ వచ్చి ప్లాట్ కొనుక్కుంటారనే ఉద్దేశంతో అడుగుతున్నారు. అలాగే కస్టమర్స్ కూడా చాలామందికి తెలీదు. ఆ రీజన్స్ కరెక్టా రాంగా అనేది తెలీదు. అవేంటంటే మనం ప్లాట్ కొనమని అడగడానికి జనరల్‌గా మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే గనక 100% మనం చెప్పింది వింటారు. అవసరమైతే సైట్ విజిట్‌కి చూస్తారు. ఫ్యామిలీతో వస్తారు ఆల్మోస్ట్. డిసిషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరకు సైట్ విజిట్‌కి వస్తారు. డిసిషన్ తీసుకుంటారు. నచ్చితే ప్లాట్ వెంటనే కొనుక్కొని రిజిస్ట్రేషన్ దాకా తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకొని అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతూ ఉంటాయి. కొంతమంది కస్టమర్స్ మనం ప్లాటు తీసుకోండి సార్ అన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. పిల్లల్ని చదివించుకోవడానికే లేవు డబ్బులు. రేపు నేను పిల్లల్ని ఎంఎస్ పంపించాలన్నా, పెళ్లి చేయాలన్నా నాకు మనీ ఉండదు మా, నేను ఇప్పుడు ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేను అని చెప్తారు. అసలు ల్యాండ్ అనేదే ఇలాంటి అవసరాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేది. ఇప్పుడు మనం బంగారం కొనుక్కుంటాం, ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు అదంతా. మన ఆభరణాలు మనకు ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకుంటాం. మిగతాదంతా కూడా లాకర్లో బ్యాంకు ఎదురు పెట్టి దాన్ని మళ్ళీ సేఫ్టీ కోసం మనం ఇన్కమ్ కడతా ఉంటాం, మంత్లీనో ఇయర్లీనో. మరి ల్యాండ్కి మనం ఏం చేయవసరం లేదండి. ఒకసారి ల్యాండ్ చూసి నచ్చి మన బడ్జెట్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకుంటే ఒక 10 ఏళ్ళు పాప ఉంది, ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకుంటే, ఆ పిల్ల మ్యారేజ్ రీచ్యానో ఎడ్యుకేషన్ రీచ్యానో అనుకుందాం, తీసుకోవాలి అనుకుందాం. ఒక 20 ఏళ్ల తర్వాతో లేదా 15 ఏళ్ల తర్వాతో లేదంటే 15 సంవత్సరాల తర్వాతో అవసరమైంది, ఎడ్యుకేషన్ రీత్యా అవసరమైంది. అప్పుడు ఒక 6 మంత్స్ ముందు మనకు అవసరం అవుతుందన్న ముందు మనం కొన్న గజం వాల్యూ ఈ రోజున్న వాల్యూ పెట్టి కొనుక్కుంటే 10 సంవత్సరాల తర్వాత అది 100% డబల్ లేదా త్రిబుల్ అవుతుంది. అలా అవడం వల్ల ఆ ల్యాండ్ని 6 మంత్స్ ముందు మనం సేల్ పెట్టుకొని లేదా 3 మంత్స్ ముందు సేల్ పెట్టుకొని, అవసరం లేదనుకుంటే, ఇన్కమ్ కావాలి, డబ్బులు కావాలి, ఎవరిని అడగకూడదు అనుకుంటే, ఆ డబ్బులతో పాపని ఇంజనీరింగో లేదా ఇంజనీరింగ్ అయ్యి అక్కడ వరకు చదివించిన తర్వాత యూఎస్ పంపించాలనో లేకపోతే మ్యారేజ్ చేయాలనో అనుకున్నప్పుడు దీన్ని మనం సేల్ చేసి ఆ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒక పాయింట్. రెండో పాయింట్, లోను ద్వారా కూడా మనం అమౌంట్ని తీసుకోవచ్చు. ఈ లోను మనం ఎడ్యుకేషన్ లోన్ అని లేకపోతే ఇంకో లోన్ అని వెళ్తూ ఉంటాం జనరల్గా. అంటే ల్యాండ్ అనేది మనం ఈ రోజు తీసుకుంటే ఆ టయానికి అలా పెరుగుతుంది, అలా ఉపయోగపడిద్దని ఉద్దేశం అంతే, ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇలా తీసుకోగలిగితే అది కూడా మీకు ఇన్వెస్ట్మెంటే. ల్యాండ్ అనేది ఇన్వెస్ట్మెంటే. ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గరలో సరౌండింగ్ మొత్తం కూడా సిటీ ఎక్స్పెన్షన్ అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా విజయవాడ మొత్తం గ్రేటర్ అవ్వబోతుంది. 1,00,00,000 మంది జనాభా అవ్వాలి రాజధాని అంటే. ఇప్పుడున్న పాపులేషన్ లెక్కేసుకుంటే కనుక రాబోయే 5 ఏళ్లలో 1,00,00,000 మంది జనాభా రావాలని మన ప్రభుత్వాలు వర్క్ చేస్తున్నాయి రాజధాని డెవలప్మెంట్స్కి. మరి ఈ టైంలో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మిస్ అయ్యేది ఏంటంటే, ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న ల్యాండ్ తీసుకోవాలనే ఆశ, కోరిక ఉండుంటుంది. ఈ ఇప్పుడున్న అవసరాలు రీచ్ అది కొనలేకపోతున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్ళు ల్యాండ్ కొనాలంటే అప్పుడు ఆ రోజుల్లో లోన్స్ ఫెసిలిటీ లేదు, డబ్బులు పెట్టే కొనాల్సి వచ్చేది. ఇవాళ లోన్స్ ఫెసిలిటీ ఉందండి, వాడుకోండి, యూస్ చేసుకోండి. ఇది ప్రతిదీ కూడా ఇవాళ సిఆర్డీ అప్రూవల్ విత్ రేరా రిజిస్ట్రేషన్తో ల్యాండ్స్ ఉన్నాయి. చూసుకొని కొనుక్కొని లీగల్గా ఉన్న కంపెనీస్లో, మంచి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఆదాయాన్ని మీ పిల్లలకు మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక విధంగా చెప్పాలంటే భూమిని వారసత్వం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ దగ్గరికి వచ్చిన అసోసియేట్కి కంపల్సరిగా చెప్పింది విని నచ్చితే సైట్ విజిట్ చేయండి, నచ్చితే తీసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.